బావా ఆ ఎర్రి ఒక్కడు కాటీయటానికి వచ్చినట్టున్నాడు. ఏరా ట్రూ లవరు, నీకు పెళ్లి సంబంధాలు రావట్లేదంటగా? అందరూ దీని గురించి మాట్లాడుకుంటున్నారు. 6,000 కోసం అరకెళ్ళి మరీ పని చేసుకునేవాడికి సంబంధాలు దొరకవు. మిస్టర్ శనివారం, ఫస్ట్ నువ్వు అమ్మాయిలతో తిరుగుతా పార్కుల్లో దొరికిపోవాలి. ఆ తర్వాత ఏమన్నా గొంతులో అమ్మాయితో దొరికి వీడియో వైరల్ అయిపోవాలి. తర్వాత స్కూల్ టాయిలెట్స్ ఇలాంటి చిన్న చిన్న వాటిల్లో బుక్ అవ్వాలి. అంతేగాని మంచి మంచి సంబంధాలన్నీ మీరు ఏరుకుంటానంటే గులాబ్ జామున్ చేతిలో పెట్టుకుని కూర్చోవాలా? ఇప్పుడు ఏం చేస్తావురా? ఊరంతా తిరిగేసి అమ్మాయిలను ఆంటీలను పట్టి నాలాగా బుక్ అయ్యి, అబ్బా ఊహించుకుంటేనే మూడొచ్చేస్తుంది. పైగా ప్రేమించి ప్రేమించి మనసు బొక్కలేసుకున్నావంటగా. ఈడు నాకన్నా ఎరిహుక్ అనుకుంటా జగన్. కాదు సార్, మీరే ఎరిహుక్. నేనెంత కామందుడినంటే ఊర్లో ఉన్న వాళ్ళందరికి ఫోన్లో నా వీడియోలు ఉంటాయి. బాగా పరిశ్రమ చేస్తా ఎరా. చూశాను కదా సార్, నీతిగా నిజాయితీగా ఉంటే అమ్మాయిలు పడతారని నాకు తెలీదా? మరి ఎందుకు నేనండి గుడిచేడు చేష్టాలు చేస్తున్నాను? వచ్చాడండి కేపీహెచ్పి పందిపెరలోడు. కుల మత కామాలతో ఎదిగిన లుచ్చాగండ్రా నేను. నీలాంటి ముష్టోడికి అంత మంచి అమ్మాయిని పండిస్తానా? మీ లెవెల్కి తగ్గ అమ్మాయిని ఎంచుకోండిరా. నాలాగా పెద్ద పెద్ద వాళ్ళని పడేయలేకపోయినా ₹2 పడతారులే. పెళ్ళికి వచ్చేసుకుంది. ఎరా ఎర్రి పువ్వా, అన్ని వీడియోలు తీసి నీకిక ఓపిక లేక మీ నాన్న ఫేస్ మార్పింగ్ చేసి మీ నాన్నని జైలుకి పంపిన నీకే అంత పొగరుంటే, మన బాడీ సహకరించకపోయినా పొద్దున్నే లేచి పాచిమోహంతో పాల ప్యాకెట్లు వేసి ఇంటికి వచ్చి అమ్మాయి ఏమన్నా తినటానికి ఉందా అని ఆమెను ఇసికించి ఆమెతో మైదా పిండితోనో గోధుమ పిండితోనో ఉప్మా చేసుకొని తినేసి బయటకు వచ్చి ఫ్రెండ్స్తో ఎరాలుచ్చాగా నీ దగ్గర ఒక 5,000 ఉంటే ఇవ్వరా అని వాడి దగ్గర అప్పు చేసి ఊరంతా తిరిగి వెళ్ళిపోయే అమ్మాయిలకి లైన్లేసి మనసు పూర్తిగా ప్రేమిద్దాం అంటే ఆంటీ దొరక్క అమ్మాయి దొరక్క రోడ్డు మీద అటు ఇటు దిక్కులు చూస్తూ ఉన్న నన్ను మా ఫ్రెండ్ తీసుకెళ్లి, అరే అదిగోరా జడ్పీజీహెచ్ స్కూలు, అక్కడికి వెళ్ళి నుంచో నీ మొహానికి 8th క్లాసో 7th క్లాసో అమ్మాయి పడిద్దిలేరా ట్రై చేయని ఆడి చెప్పినప్పుడు ఆ కాన్ఫిడెన్స్ లెవెల్ని నేనేదో అనుకొని మొత్తం 2-3 రోజులు వెనకేసుకొని ఒక అమ్మాయికి 4-5 డైరీ మిల్క్ చాక్లెట్లు ఇచ్చేసి డబ్బులంతా గుల్ల చేసుకొని జేబు మొత్తం చింపేసుకొని సాయంత్రం ఇంటికి వెళ్ళగానే నీకు తిండి దండగా ఆక్సిజన్ దండగా అసలు నీ బ్రతికే దండగా అని మా బాబు నన్ను తిడతంటే తినే ముద్ద గొంతులో దిగక కక్క లేక మింగ లేక ఎదురింటోడి మీద కక్కి ఒకటి తీసుకుని ఎవరినొకరిని పొడి చేద్దామని ఊరంతా తిరిగి ఫుల్ ఫ్రస్ట్రేషన్ లో ఉంటే, అలాంటి సిచ్యువేషన్ లో నీలాంటోడినైతే ఒకటి పగలదెంగి జైలుకి వెళ్ళి ఉన్నలో వదులుకొని అండర్వేర్ లేకుండా నుంచున్న నాకెంత పొగరుండాలరా? హే, నిన్ను చెడగొట్టేసి ఏదో ఒక వీడియోలో మార్పింగ్ చేసి నీ పరువు మొత్తం తీసి ఈ అలగా జనంతా నిన్ను చెప్పులతో కొట్టించి పోలీస్ స్టేషన్ దాకా లాక్కెళ్ళకపోతే, ఎర్రిపువ్వా, ఇంతవరకు నువ్వు నన్ను ఎర్రిహూక్ లాగే చూసావు, బ్లాక్ మెయిలర్గా చూడలేదు కదా. పోయి పెళ్లి చేసుకో చెప్తా.